కాక్రోచ్ జనతా పార్టీ మనం చూడొచ్చు. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో జెన్జీ ఉద్యమం పేరుతోనే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక ఉద్యమాన్ని, ఒక నెరేటివ్ని రన్ చేస్తుంది. ఆ రన్ చేసేటోడు ఎవడని చూస్తే అభిజిత్ టిప్రీ ఏం పేరు అని పేరు. వాడు ఎవడని చూస్తే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా నెరేటివ్ని రన్ చేస్తూ బాస్టన్ యూనివర్సిటీలో పోయే ముందు మనీష్ సిసోడియాని గట్టిగా కౌగిలించుకొని నా యొక్క కమిట్మెంట్ ఎప్పుడు ఈ ఆమ్ ఆద్మీ జనతా పార్టీకి ఉంటాయని చెప్పి ట్వీట్ చేసినాడు. అసలు మన ప్రొఫైల్ ఏందని చెక్ చేస్తే యాంటీ మోడీని హిట్లర్గా చూపించడము, యాంటీ ఎన్ఆర్సీని ప్రమోట్ చేయడం వాటి ట్వీట్లలో మనం చూడొచ్చు. సో ఇటువంటి ఐడియాలజీని వాడు ప్రమోట్ చేస్తుండంటే రాత్రికి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందా? ఈరోజు సిఐజే ఒక అన్న మాట యూత్ని కాస్త కాక్రోచ్తోని పోల్చిన బట్టి ఈ పార్టీ పుట్టిందని ఆలోచిస్తే, అరవింద్ కేజ్రీవాల్ 2 రోజుల ముందు నేపాల్లో ఏ రకంగా అయితే జెన్జీ మూమెంట్ వచ్చిందో మన దగ్గర కూడా జెన్జీ మూమెంట్ రావాలని చెప్పి అంటే అన్నెంబటే ఇది మూమెంట్ స్టార్ట్ అయిందంటే ఒకసారి మనం గమనించాలి ఆ మూమెంట్ వెనకాల ఉన్న అజెండా ఏందో. దీన్ని ఫాలో చేసేటోళ్ళు ఎవరని మనం చూస్తే ఈరోజు అనేక సందర్భాలలో ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే లెఫ్ట్ ఐడియాలజీ వాళ్ళు ఉన్నోళ్ళంతా ఈ టీఎంసీ లాంటి పార్టీలు లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది వాళ్ళని చూస్తే మనకు దాన్ని సపోర్ట్ చేసే విధానం చూస్తే వాళ్ళ యొక్క నెరేటివ్ ఏందో, వాళ్ళ ఆలోచన ఏందో మనకు తెలుస్తుంది. సరే, వీళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు ఈ భారతదేశంలో? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క అకౌంట్ని రన్ చేసేటోడు యూఎస్కి రన్ చేస్తాడు. దీన్ని సపోర్ట్ చేసేటోళ్ళు అంతా జర్మనీ కుక్కలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఉద్యమం ఏడ నడిపిస్తారంటే మన ఇండియాలో నడిపిస్తారంట. జెన్జీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జెన్జీ ఉద్యమంలో పాల్గొనాలంటే వాడేదో మీమ్స్ తయారు చేయడము, లేకపోతే ఒక మంచి అట్రాక్టివ్ పాటలు పెట్టి దాన్ని క్రియేట్ చేస్తే మనం అట్రాక్ట్ అయిపోయి నిజంగా అటువంటి మూమెంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. సో జెన్జీ చాలా క్రూషియల్ రోల్ నెక్స్ట్ దేశానికి. అటువంటి జెన్జీ మూమెంట్లో వీళ్ళ యొక్క ఐడియాలజీలకి మనము వాళ్ళు మేమ్స్ పెడుతుండే ఏదో మూమెంట్ ఏదో ఫన్నీగా ఉందని చెప్పి మనము దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మన మైండ్ ఏ రకంగా తయారయ్యే అవకాశం ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కాబట్టి అందరికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ ఐడియాలజీ ఏందో అని గమనించే పరిస్థితి లేకపోతే, వాళ్ళ యొక్క అజెండా నెరేటివ్ మనం క్లియర్గా అర్థం చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ జెన్జీ మూమెంట్కి చాలా వ్యతిరేకంగా పోయే పరిస్థితులు ఉంది. కాబట్టి జెన్జీ మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వాస్తవాలు ఏంది, ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు గమనించకపోతే ఈ రానున్న రోజులు ఇదే జెన్జీ దీనికి ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ పెడుతుంది. ఆలోచించాలి. అందరికీ నమస్తే.